హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మదనపల్లి టు కదిరి మద్రాస్ హైవేలో ఉన్నాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రహదారి అయితే కదిరికి వెళ్తుంది. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్నటువంటి రహదారి అయితే మద్రాస్కి వెళ్తుంది. మధ్యలో మనం మొలకల చెరువు దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, ఆటోలో వచ్చాము. మనము టీ తాగడానికైతే ఆటో ఆపాం. ఫ్రెండ్స్, మనం ఆటోలో అనేది టీ తాగి కదిరికి వెళ్ళి అక్కడ కాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, చూడండి, టీ అయితే తాగాము. మా వాడైతే స్నాక్స్ అయితే తిన్నాడు. బిస్కెట్లు తిన్నాము. ఇంకా 2 కావాలన్నాడు. సరే, మా మచ్చ దగ్గర ఉన్నాయి, తీసుకో. సాటిస్ఫాక్షన్ అంట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మొలకల చెరువు దగ్గర అయితే ఉన్నాము. మొలకల చెరువు నుండి కదిరికి వెళ్ళి మనం కాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటాం. ఫ్రెండ్స్, చూడండి, ఇదే నేషనల్ హైవే, మద్రాస్ హైవే. చూడడానికి బాగుంది హైవే అనేది. ఇంకా దాన్ని మాడిఫికేషన్ అనేది చేస్తాండ్రు, 4 వేగా మారుస్తాండ్రు. ఇప్పుడైతే డబుల్ వేనే. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, మనమైతే కదిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మనతో పాటు ఉన్నాడు ఈయన, మా మామ. ఈయనే మనకు గైడెన్స్ అనేది ఇచ్చేది. టెంపుల్ గురించి ఈయన తెలియపరుస్తాడు, అంతా మనకు తెలియని విషయాలు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నదే టెంపుల్, కాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఎంతో మహిమ గల దేవుడు ఆయన. నాకు ఒక సాంగ్ అయితే గుర్తొస్తుంది. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మితిరా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్ ఫ్రంట్లో అయితే ఉన్నాము. చూడండి, ఇక్కడైతే కొన్ని అంగళ్ళు అన్నీ ఉన్నాయి, టెంకాయలు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాము. మనం ఇప్పుడు గుళ్ళేకి పోయేదే. వెంటనే మనం గుళ్ళేకి పోదాము. గుడి కొంతవరకే మనకు సెల్ అలవ్ ఉంది, గర్భ గుళ్ళేకి అలవ్ లేదు. సో మనం అలవ్ ఉన్నంత వరకు మీకైతే వీడియో అనేది చూపిస్తాము. పోదాం ఫ్రెండ్స్, లోపలికైతే పోదాం, గుడి లోపలికి. గుడి అయితే చూడండి, సరౌండింగ్ అంతా బాగుంది. బాగా టెంపుల్ అయితే బాగా కట్టారు. ఫ్రెండ్స్, ఈ గుడికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్యోన్య సంబంధం ఉంది. మళ్ళీ అనేది నేను లాస్ట్లో చెబుతా ఏంటి అనేది. ఫస్ట్ అయితే మనం టెంపుల్లోకి వెళ్ళి అంతా చూద్దాము ఏమేమి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే దీపారాధన అయితే చేస్తున్నారు. ఫ్రంట్లో అనేది ఇక్కడ దీపాలు అయితే పెడతారు. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడైతే దీపాలు పెడుతున్నారు అందరూ భక్తులంతా. అదేవిధంగా ఇక్కడైతే అగరబత్తీలు అయితే వెలిగిస్తున్నారు. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడైతే అగరబత్తీలు వెలిగిస్తున్నారు. అదేవిధంగా ముందుకు వెళ్తే ఇక్కడైతే టెంకాయలు కొడతారు. ఫ్రెండ్స్, ఇక్కడ టెంకాయలు కొట్టే స్థలం ఇది. చూడండి, అదేవిధంగా ఇక్కడ హుండీ అయితే ఉంది. భక్తులు తీసుకొచ్చినటువంటి హుండీ ఏదైతే కానుకలు ఉన్నాయో ఆ హుండీలు అనేది వేస్తారు. ఫ్రెండ్స్, చూడండి, భక్తులు అనేది ఈరోజు శనివారము, భక్తులు ఎక్కువగా ఉన్నారు. భక్తులతో కిటకిటలాడుతుంది గుడి అయితే. బాగుంది. పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు. కర్ణాటక అయితేనే మన హిందీ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరూ వస్తారు. పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తారు. చూడండి, టెంపుల్ అయితే బాగుంది. చూడండి, భక్తులంతా బాగా రద్దీ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నాగలకట్ట దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ నాగాలమ్మలు ఉన్నారు. చూడండి మీరు. అదేవిధంగా కొంతమంది భక్తులు తమ కోరికలను ఇలా రావి చెట్టుకు అనేది ముడుపులుగా కడితే వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకము. అదేవిధంగా ఇక్కడ గోశాల అయితే ఉంది. చూడండి, ఇక్కడ కొన్ని గోవులు ఉన్నాయి, ఏదైనా ఫుడ్ అయితే పెట్టచ్చు. అదేవిధంగా ఇక్కడ జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు చుట్టూ భక్తులంతా ప్రదర్శన చేస్తారు. చూడండి, జమ్మి చెట్టు అయితే బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ రేకుల షెడ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మన డిప్యూటీ సీఎం గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఇచ్చారు. చూడండి, ఈయన ఇప్పుడు కాదు ఈ అమౌంట్ అయితే సెండ్ చేసిండేది. అత్తారింటికి దారి సినిమా టైంలో అనేది సినిమా సక్సెస్ కావడం,